कंदिकृष्णानाम्यः निर्मलानाम्यः गणेशनाम्यः शिवानाम्यः नंदीश्वरपुत्रस्य नीलंगाम्यः सिद्धम्मानाम्यः महिपालनाम्यः भाग्यश्रीनाम्यः संध्याम्यः सरितानाम्यः మన కార్యక్రమం స్టార్ట్ అయినా చూడాలి కదా తప్పకుండా బలం చూసి ఎంత బలం కావాలి అవును తప్పకుండా ఎంత బలం ఉన్నా నువ్వు ఇక చేయి शिवयोग शिवाचार्य महाराज की जय। शिवयोग शिवाचार्य महास्वामी की जय। देवः भद्रं पश्चिमाक्षवीर्याजत्रः स्थिररङ्गे सुष्ठुवानिवार्ये मूवतुन्दने अध श्रीमन्महादेवताभ्यो नमो नमः हुट्टुहब्बदनिमित्यार्थ अध श्रीमन्महादेवताभ्यो नमो नमः अस्य श्रीयजमानस्य इति सङ्कल्पपूजिताभ्यो नमो नमः రెండు ఐదు సార్ भजय नमः पार्वती महादेव कोटुदंगेश्वर महाराज की जय माता की जय शिवाचार्य महाराज की जय शिवा అన్నదాంట్లో వడ్డదాంటే మొత్తం जय दुरंगाधर शिवाचार्य महाराज की जय शिवयोग शिवाचार्य महाराज की जय राम भजय नमः पार्वती ఒక విషయం కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము షడ్బ్రహ్మ శ్రీ 108 శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి వారి 31వ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పరాభవ నమ్మ సంవత్సరము చైత్ర శుద్ధ తదియ 22/3/2026 ఆదివారం రోజు ఇక్కడ జరుగుతున్నవి. ఈ యొక్క జన్మదిన కార్యక్రమము సాయంత్రం 5 గంటలకు తదుపరి మహాసభ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా తన మన ధనములతో సహకరించుకుంటూ అందరూ కూడా ఈ యొక్క అప్పగారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఏ యొక్క కులానికి సంబంధం లేదు, అందరూ కూడా హిందూ మతస్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కోటిలింగేశ్వర స్వామి దర్శించుకొని ఈ యొక్క అప్పగారి ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క పాత్ర ఈ యొక్క దీనికి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు సఫలీకృతులు అవుతారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అప్పగారికి ఆశీస్సులు తీసుకొని మనము సఫలీకృతం కావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మన జంగమయ్యగుట్ట శివయోగి స్వాములవారి దగ్గర 22/3/2026 జరిగే శివయోగి అప్పగారి 31వ జన్మదినం సందర్భంగా ఈరోజు పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు తప్పకుండా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పెద్దలు అప్పగారంతా చాలామంది వస్తున్నారు, మరియు అతిథులు కానీ చాలామంది ఈ యొక్క రాజకీయవేత్తలు చాలామంది వస్తున్నారు. కాబట్టి గత సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దానిలో పెద్ద ఎత్తున 1000 మంది భక్తులు అప్పగారి దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా తప్పకుండా ఇంకా అంతకన్నా పెద్ద ఎత్తున తప్పకుండా భక్తులు కానీ ప్రజలు కానీ
అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా అన్ని కులాల నుంచి కూడా ఈ యొక్క అప్పగారి దర్శనం చేసుకొని ఆ రోజు అప్పగారి ఆశీర్వాదం తీసుకోవాలి. 21 నాడు 22/3/26 ఆదివారం రోజు మార్చిలో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అయ్యి అప్పగారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం.